హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే ఆదిత్యల ప్రేమ గురించి అందరి ముందు బయట పెట్టబోతున్నాడు. ఇక అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక అలేఖ్య అయితే ఆదిత్య మనసులో ఆనంది అక్కకి చోటు లేదు. ఇక ఎలాగైనా నేను ఆదిత్యని నా సొంతం చేసుకోవాలి అని అలేఖ్య అయితే అనుకుంటూ, ఇక నేను సొంతం చేసుకోవడంలో తప్పేమీ లేదు కదా, ఇక ఆనంది అక్క ఈ ఆస్తి కోసం వచ్చింది, నేను మాత్రం ఆదిత్య కోసం వచ్చాను కాబట్టి ఆదిత్యకి తనకి ఇద్దరికి ఇష్టం లేదు కాబట్టి ఇక నేను ఆదిత్యని తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోమని అడుగుతాను అని ఇక అలేఖ్య ఎలాగైనా ఆదిత్యని నా దారిలో పెట్టుకోవాలి, ఇక ఆదిత్యని తిరిగి నా మీద ప్రేమ ఉందా లేదో తెలుసుకునేలా చేయాలి. ఇక నాకు తెలిసి ఆదిత్యకి నా మీద ప్రేమ లేకపోతే నాకు డ్రెస్ తెచ్చి ఎలా ఇస్తాడు, నా ఫేవరెట్ కలర్స్ అన్నీ డ్రెస్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అంటే ఆదిత్య మనసులో ఇంకా నాకు చోటు ఉంది కాబట్టి నేను అతన్ని కోరుకోవడంలో తప్పేమీ లేదు అని ఇక అలేఖ్య అయితే ఆదిత్యని ఇంకా దగ్గర చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్య ఆ జీవన చెప్పిన ప్లాన్ ప్రకారం ఇక ఆదిత్యని దగ్గర చేసుకోవాలంటే నువ్వు ఏదైనా చెయ్యి, ఇక తొందరగా తను దగ్గర అవుతాడు అని ఒక ప్లాన్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక అలేఖ్య అయితే ఆదిత్య కోసం ఇక గ్యాస్ దగ్గరికి వెళ్ళి తన చున్నీకి మంట అంటించుకొని ఇక మంట ఆనంది యొక్క మంట అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక హాల్లో ఉన్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆ చున్నీని పక్కకు విసిరేసి ఇక ఆదిత్యనైతే హక్ చేసుకుంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక అందరూ హాల్లోకి వస్తారు. అలేఖ్య అరుపులు చూసి వెంటనే జీవన ఆనంది అలేఖ్యకి మీ చెల్లెలకి ఇక మంటంటుకుంది అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ హాల్లోకి జీవన అరుపులకి వస్తారు. అప్పుడే ఇక సునంద ఇక వాళ్ళు హగ్ చేసుకోవడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు. హాల్లో ఉన్న ఆనంది ఇక సునంద శశికాంత్ అయితే అదే సమయానికి అక్కడికి సీను వస్తాడు. ఎలాగైనా అలేఖ్యని ఆ ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాలి, ఎలాగైనా ఇక ఆ చిలకమ్మని ఈ ఇంటికి దూరం చేయాలి, ఇక నా అమ్మాడి సంతోషంగా ఉండాలంటే చిలకమ్మని ఇంట్లో నుంచి పంపించేయాలి, ఇక మళ్ళీ ఇక మామ అత్తల దగ్గర ఈ చిలకమ్మని ఇక అక్కడికి తీసుకువెళ్ళాలి అని ఇక తనెందుకు ఎప్పటి మాదిరిగా లేదేంటి, ఎప్పుడు రమ్మన్నా ఏది చెప్పినా వినడం లేదు, ఐస్ క్రీమ్ అన్నా ఏదన్నా వినడం లేదు, ఇక తను ఎందుకో ఇక తన మెంటాలిటీ కూడా చేంజ్ అవుతుంది అని ఇక సీను అయితే తొందరగా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాలని ఇక అదే సమయానికి అక్కడికైతే వస్తాడు. ఇక ఆదిత్యని అలేఖ్య హక్ చేసుకోవడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి అమ్మాడి ఇక జీవితంలో అడుగుపెట్టిందా ఈ చిలకమ్మ, ఈ చిలకమ్మ ఎందుకు ఆదిత్యని హక్ చేసుకుంది, ఆదిత్య బాబుని ఇప్పుడు చిలకమ్మ వల్ల ఇక మా అమ్మాడి దూరం అయిపోతుందా, ఇక అందుకే ఇక అమ్మగారు అయ్యగారు ఇక తొందరగా తనని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళమని చెప్పారు అంటే ఇక తన పరిస్థితి ఇదన్నమాట అని ఇక సీను అయితే చాలా ఆవేశంతో మా అమ్మాడి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావా, నిన్ను ఊరికే వదిలిపెట్టను అని ఇక వెంటనే ఇక సీను అయితే అలేఖ్య ఇక హక్ చేసుకుంటుంది కదా ఆదిత్యని, ఇక తన చేయి పట్టి లాగి ఒక చెంప పలగొడతాడు. అప్పుడే ఇక అలేఖ్య ఏంటి సీను ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య చాలా ఆవేశంతో ఇక అలేఖ్యని ప్రేమించాడు కదా, ఇక అంత కోపంతో వచ్చి ఇక సీను చెంప పలగొడతాడు. అప్పుడే సీను ఒక్కసారే షాక్ అయి చూస్తాడు. ఏంటి బాబు గారు నేనేం చేశానని నన్నెందుకు కొడుతున్నారు, ఇక మా అమ్మాడి నువ్వు సంతోషంగా ఉండాలి కాబట్టి ఇక మీ మధ్యలో ఈ చిలకమ్మ వచ్చింది కాబట్టి ఈ చిలకమ్మ నిన్ను కౌగిలించుకోవడం ఇక మా అమ్మాడి బాధపడడం జరిగింది కాబట్టి నేను ఈ చిలకమ్మని ఇక తన అద్దుల్లో తనని ఉండమని ఇక ఒక చెంప పలగొట్టాను, కానీ ఇక నేను ఏ తప్పు చేయలేదు కదా అని ఇక సీను అంటూ ఉంటాడు ఆదిత్యతో. అప్పుడే ఆదిత్య సీను నోర్ముయి, అలేఖ్య గురించి మరోసారి అంటే చెంప పలగొడతాను
అని ఇక ఆదిత్య అయితే సీనుకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే సీను, ఇదేంటి ఇక తన పేరు అలెక్కే ఏంటి, తన పేరు దివ్య కదా, ఇక అలా పిలుస్తున్నావేంటి ఆదిత్య బాబు అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఇక ఆనంది, ఇదేంటి అలెక్కే అని ఇంతకుముందు కూడా అత్తయ్య గారు కూడా పిలిచారు, అప్పుడు దివ్య నిజంగానే చెరళం ఇచ్చింది, ఇప్పుడు ఇప్పుడు ఆదిత్య గారు కూడా అలానే పిలుస్తున్నారేంటి, అసలు అలెక్కే ఏంటి అని ఇక తన వెనుక ఏదో ఉందని ఇక అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక, ఏంటి ఆదిత్య బాబు మీరేంటి అలెక్కే అంటున్నారు అని ఇక సీను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సీను నువ్వు ఇంకోసారి ఇక నా అలెక్కేని కొట్టినా తనని ఏదైనా మాటలన్నా అవమానించినా నేను ఊరుకొని చెప్తున్నా. ఇక అలెక్య నా ప్రాణం, అలెక్య అంటే నాకు జీవితం, నాకు అలెక్య నేను ప్రేమించుకున్నాము, ఇక అలెక్య నేను పెళ్ళి కూడా చేసుకోబోయాం, కానీ ఆ సమయంలో నాకు యాక్సిడెంట్ కావడం, ఇక అదే సమయంలో నాకు నా అలెక్యని ఇక వాళ్ళు దూరం చేయడం జరిగింది. తిరిగి అలెక్య ఈ ఇంట్లో ఇక మతి లేని ఇక తను గతానికి మర్చిపోయి ఇప్పుడు నా ఇంట్లో ఉంటుంది. అలాంటి అలెక్యని నువ్వు ఇక మరోసారి ఎన్నో మాటలంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా అని ఆదిత్య అయితే ఇక సీనుకైతే వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇక సునంద షాక్ అయిపోతుంది. ఏంట్రా అలెక్య ఏంటి, నువ్వు ప్రేమించడం ఏంట్రా, నువ్వు చెప్పేదంతా అబద్ధం, తన పేరు దివ్యరా, నువ్వు అలెక్య అని చెప్తున్నావు అని సునంద ఇక తన్ని కవర్ చేయడానికి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆగమ్మా, నేను నిజాన్ని చెప్తున్నాను, ముందుగా ఇంట్లో అందరికీ తెలియాలి, ఇక నేను అందుకే ఆ నిజాన్ని చెప్తున్నాను. ఇక తన పేరు దివ్య కాదు, తన పేరు అలెక్య, తనని నేను ప్రాణంగా ప్రేమించాను, నేను పెళ్ళి కూడా చేసుకోబోయాం, ఆ సమయానికి నాకు యాక్సిడెంట్ కావడం, తను నాకు దూరం అయిపోవడం జరిగింది, కానీ నేను ఆనందిని ప్రేమతో పెళ్ళి చేసుకోలేదు, ఆనందితో గడపడానికి పెళ్లి చేసుకోలేదు, ఆనందిని నేను ఒక అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాను, దానికి అంగీకరించాకే నేను తన మెడలో తాళి కట్టాను, కాబట్టి ఆనంది ఎప్పటికైనా నా నుండి దూరం కావాల్సిందే. ఇక ఇప్పుడు అలేఖ్య గురించి మా అమ్మ నాన్నలు తనకి పెళ్ళి అయిపోయిందని, ఇక తను నీకు దూరం అయిపోయింది, వేరే వాళ్ళకి సొంతమైపోయి ఇక అలేఖ్య నాకు దూరం అయిపోయిందని కుమిలిపోయాను. అదే సమయానికి అలేఖ్య మా ఇంటికి రావడం ఇదంతా జరిగింది, కానీ అలేఖ్యని నువ్వన్న మాటలు ఇక నాకు గుర్తుకు వస్తేనే చాలా చిరాగ్గా ఉంది. సీను, మరోసారి చెప్తున్నా, నువ్వు నా అలేఖ్యని ఏదైనా అంటే మాత్రం నేను ఊరుకోను, నా అలేఖ్యని ఒక్క మాట కూడా ఎవరు అనకూడదు అని గట్టిగా సీనుకి వార్నింగ్ ఇయ్యగానే సీను షాక్ అయిపోతాడు. ఇక మా అమ్మాడి జీవితంలో ఇదొక మలుప, ఇక ఈ అలేఖ్య అనే అమ్మాయి ఇక తను ఇక యాక్సిడెంట్ కావడం ఏంటి, ఇక తనని మా అమ్మాడియే కాపాడి ఇంటికి తీసుకువచ్చి తన జీవితంలోనే ఒక నిప్పట్టించుకుంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు సీను అయితే. ఇక సునంద అయితే, ఏంట్రా ఎందుకురా నువ్వు ఇక ఇంట్లో అందరికీ తెలిసేలా అలేఖ్య గురించి చెప్పావు, అలేఖ్యని నువ్వు దూరం చేసుకోవాలి, నీకు ఆనంది ఎంత చేసిందో గుర్తుకు ఉంది కదా, ఆనంది నీకు ఇక ఈరోజు నువ్వు తిరిగి నడుస్తున్నావంటే కారణం ఆనంది, ఇక ఆనంది అలా చేయడం వల్లే కదా నువ్వు ఈరోజు కోలుకున్నావు, అలాంటిది నువ్వు మళ్ళీ ఇక అలేఖ్యని ప్రేమిస్తున్నానని అలేఖ్యని హక్ చేసుకోవడం ఏంటి అని ఇక సునంద చాలా ఆవేశంతో ఒంటరిగా ఉన్న ఆదిత్యపై అరుస్తూ ఉంటుంది. అమ్మ ఆపేయండి, మీ వల్లే ఈరోజు ఇదంతా జరిగింది, అసలు మీరు ఇక తనకి పెళ్లి జరిగిపోయిందని ఇక చెప్పకపోతే నేను అలేఖ్య కోసం ఎదురు చూసేవాడిని, అలేఖ్య రాక కోసం ఎదురు చూసేవాడిని, కానీ నన్ను మోసం చేశారు, మీ వల్లే ఇదంతా, ఇక ఈరోజు అలేఖ్యని కూడా యాక్సిడెంట్ చేసి తనకి గతాన్ని మర్చిపోయేలా చేశారు, ఇప్పుడు తనకి న్యాయం జరగాలంటే నేను అలేఖ్య మెడలో తాళి కట్టాలి, అలేఖ్య మెడలో తాళి కడితేనే ఇక తనకి న్యాయం జరిగినట్లు, ఎందుకంటే మన వల్ల తనకి ఆపద కలిగింది, తన వాళ్ళు గుర్తుకు తెలియని పరిస్థితిలో ఉంది, కాబట్టి ఇక తనకి న్యాయం జరగాలంటే ఇక తను నేనంటే ఇష్టం కాబట్టి తన మెడలో తాళి కట్టాలి, ఇక తన మెడలో తాళి కడితేనైనా ఆ తర్వాత గతం గుర్తుకు వస్తుంటూ ఉంటుంది, ఇక తనకి న్యాయం జరగాలంటే ఇది పని చేయాలి అని ఇక ఆదిత్య అయితే గట్టిగా సునందకితో అంటూ ఉంటాడు. అప్పుడే సునంద షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఇక నేను యాక్సిడెంట్ చేయడం వల్ల, నేను తప్పు చేయడం వల్ల నువ్వు ఆ తప్పుని సరిదిద్దడానికి ఆ అలేఖ్యని
పెళ్లి చేసుకోవడం ఏంట్రా, ఒక్కసారి వెనుదిరిగి ఆనంది చేసిన సేవలు గుర్తుకు చేసుకో, ఆ తర్వాత నీకే అర్థమవుతుంది నువ్వు ఆనందికి ఎంత ద్రోహం చేస్తున్నావన్నది అని ఇక సునంద అయితే ఆదిత్యకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆపేయండి అమ్మా, ఇక మీరు చెప్పిన మాటలు నేను వినలేను అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జీవన ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నేను ఏది జరగాలనుకున్నానో అదే జరిగింది, ఇప్పుడు ఆనంది కుమిలిపోతుంది. ఇక ఈ ఆనందిని త్వరలోనే ఆదిత్య ఇంట్లో నుంచి పంపించేశాడు. ఇక ఈ ఆస్తి ఈ అంతస్తులు నా సొంతమైపోతాయి అని ఇక జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఈ అలేఖ్య పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ఇక అలేఖ్య కూడా చాలా సంతోషంగా ఉండాలి, ఎందుకంటే తను ప్రేమించిన తను ఇక తన గురించి చెప్పడం, ఇంట్లో అందరికీ తెలిసేలా చెప్పడం ఇక చాలా సంతోషంగా ఉంటుంది. ఇక తను గతాన్ని మర్చిపోయినట్లు నటిస్తూ ఉంటుంది కదా ఇంట్లో, అదేవిధంగా ఇక నటిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చాలా సంతోషంతో ఉన్న అలేఖ్య దగ్గరికి జీవన వస్తుంది. ఇక అలేఖ్య సంతోషంగా ఉండడం చూసి, అలేఖ్య నీకు సంతోషమే కదా, నువ్వు ఇలా చేస్తేనే ఇక నీకు ఆదిత్యకి నీ మీద ప్రేమ ఉందో లేదో ఇంట్లో అందరి ముందు తెలిసింది కదా అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక అలేఖ్య మాత్రం, అవును జీవన, ఈరోజు నీ వల్లే ఇక ఆదిత్యకి నా మనసులో చోటు ఉందని తెలిసిపోయింది. ఇక ఆదిత్య నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు అందరి ముందు అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చాలా సంతోషపడుతూ ఇటు జీవన ఆస్తి కోసం, అటు ఆదిత్య కోసం అలేఖ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య ఇక వాటర్ కోసం అటుగా వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక జీవన అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి, అలేఖ్యకి జీవన ఎప్పుడూ పరిచయం లేదు కదా, ఇప్పుడేంటి అలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో ఏముంది అసలు అని ఇక ఆదిత్య అయితే చక్కగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికైతే వెళ్తాడు. అప్పుడే చాటుగా ఉండి వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన, ఇక మన గుట్టు బయటపడకూడదు, నేను చెప్పిన ప్రకారం ఇక ఆదిత్యకి నీ మీద ప్రేమ ఉందని తెలిసిపోయింది కదా, ఇక ఆ ప్రేమే కాకుండా ఇంట్లో అందరికీ ఆనందితో సహా ఇక ఆదిత్య నిన్ను ప్రేమించాలని, ఇక మీ ఇద్దరు పెళ్ళి కూడా చేసుకోబోయారని ఇక అందరి ముందు ఆనందికి తెలిసేలా చేశాడు కదా ఇక ఆదిత్య. ఇక త్వరలోనే నీ మెడలో తాళి కడతాడు, కానీ మన ఇద్దరి గురించి, మనం వేసిన ప్లాన్ గురించి ఇక నువ్వు మాత్రం బయట పెట్టకూడదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక ఆదిత్య అయితే వెంటనే వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి, ఏంటి జీవన, ఏం చెప్తున్నావు అలేఖ్యకి, ఇక అలేఖ్యకి లేనిపోనివి చెప్పి ఇక అలేఖ్యని మళ్ళీ నా మీద ప్రేమ పుట్టేలా చేస్తున్నావు కదా, నువ్వు ఇక ఆనందిని ఈ ఇంట్లో నుంచి పంపించేయాలని, ఇక ఆనందిని ఇంట్లో నుంచి పంపిస్తే నీకు సంతోషమని, ఇక నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అర్థమైపోయింది, అందుకనే అలేఖ్యకి తోడుగా ఉండి ఇక నన్ను ఆనందిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నావు అని ఇక ఆదిత్య అయితే చాలా ఆవేశంతో జీవన చెంప పలగొట్టి, ఇక నేను మరోసారి చెప్తున్నాను, అందరి ముందు నేను ఇక అలా మాట్లాడడం ఒక కారణం ఉంది, కానీ నేను మాత్రం అలేఖ్యతో ఎప్పటికీ ఉండను, ఇక అలేఖ్యతో నేను జీవితాంతం ఉంటానని అనుకుంటున్నావు కదా అలేఖ్య, నేను ఉండను, ఆనందితోనే సంతోషంగా ఎప్పటికీ జీవిస్తూ ఉంటాను, ఇక ఆనందికి నా మీద ప్రేమ ఎక్కువగానే ఉంటుంది, ఆనంది ఇక చేసిన సేవలు కూడా నేను ఎప్పటికీ మర్చిపోను, ఇక ఆనంది ఎవరు వద్దనుకున్నా కానీ నన్ను మాత్రం వదులుకోలేదు, అలాంటి ఆనందిని నేను ఎందుకు బాధ పెడతాననుకున్నారు, అందరి ముందు ఇక మీ నిజ స్వరూపం, అటు ఆనందిని ఎప్పటికీ వీడనని ఇప్పుడు చెప్తాను అని ఇక ఆదిత్య అయితే హాల్లోకి అందరినీ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద, శశికాంత్ అందరూ ఇక బయటికి వస్తారు. అప్పుడే ఏంట్రా, ఏం జరిగింది మళ్ళీ అని ఇక సునంద అంటూ ఉంటుంది. అమ్మ, అందరి ముందు చెప్తున్నాను, నాకు ఆనంది అంటేనే ప్రాణం, ఎప్పటికీ నేను ఆనందితోనే ఉంటాను, ఇక ఆనంది నేను ఎప్పటికీ కలిసి ఉంటాం జీవితాంతం, ఆనంది నాకు ఎన్నో సేవలు చేసింది, కానీ నేను అలేఖ్యని గుడ్డిగా నమ్మాను, అలేఖ్య జీవనం ఇద్దరూ కలిసి ఇదంతా చేశారు ఆనంది బాధపడాలని అని ఇక చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది. వెంటనే ఇక ఆనంది ఆదిత్య మాటలు విని ఇక ఆదిత్యని కౌగిలించుకొని, చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు, మీరు ఎక్కడ నాకు దూరం అయిపోతారా అని భయంగా ఉంది, కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాటతో నాకు సంతోషాన్ని ఇచ్చింది అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే.
ఇక అందరి ముందు అలేఖ్య గురించి నిజాన్ని చెప్పిన ఆదిత్య ఇక షాక్ అయిన ఆనందికి ఇక మంచి శుభవార్త చెప్పాడు ఆదిత్య. అయితే అప్పుడే ఇక ఎప్పటికీ నాకు ఆనందియే సొంతం, ఆనందితోటే జీవితాంతం ఉంటాను, ఈ అలేఖ్యని ఇంట్లో నుంచి పంపించేస్తానని తనంతట తానే అలేఖ్యని బయటికి గెంటేశాడు. ఈ విధంగానైతే ఆదిత్య ఆనంది మంచితనం తెలుసుకుంటాడు. ఇటు జీవన అలేఖ్యల ప్లాన్లు అయితే ఇక తిప్పి కొట్టేస్తాడు. ఇక ఆదిత్య ఇక జీవన వేసిన ప్లాన్లో ఇక నిజంగానే ఆదిత్యకి అలేఖ్య అంటే ఇష్టం ఉందన్నట్లుగా ప్రవర్తించి తిరిగి మళ్ళీ ఆనందియే తన భార్య అని, తన తోడుగా ఎప్పటికీ ఉంటానని, ఎప్పటికీ తనని వదిలిపెట్టనని ఇక అందరి ముందు తెలిసేలా చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.